గుడ్ మార్నింగ్. సో ఈరోజు సుప్రీంకోర్టు ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ ఎగ్జామ్ కంపల్సరీ చేస్తూ 2028 ఆగస్టు 31 లోపల కంపల్సరీగా టెట్ పాస్ అవ్వాలని ఒక తీర్పు ఇచ్చింది. సో ఇది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్. సో ఈ గడువుని సుప్రీంకోర్టు మరోసారి పెంచింది. సర్వీస్లో ఉన్న టీచర్లు టెట్ పాస్ అవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. సో సర్వీస్లో కొనసాగాలంటే 2028 ఆగస్టు 31 తేదీలోగా ఉత్తీర్ణత సాధించాలంటూ తాజాగా ఈ గడువుని విధించింది. సో ఉపాధ్యాయ సంఘాలు వేసిన 65 పైగా రివ్యూ పిటిషన్లను శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లు ధర్మాసనం కొట్టివేసింది. సో ఉచిత నిర్బంధ విద్య చిన్నారుల హక్కు చట్టం 2009 అమల్లోకి రాకమునుపు నియమితులైన ఇన్ సర్వీస్ టీచర్లు రిటైర్మెంట్కి ఇంకా 5 ఏళ్ళ మించి సర్వీస్ కలిగిన వాళ్ళు తప్పనిసరిగా 2 ఏళ్ళలోగా టెట్ పాస్ అవ్వాలంటూ 2025లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించిందనమాట ఈ సుప్రీంకోర్టు. సో విచారణ జరిపిన ధర్మాసనం ఆర్టీఈ చట్టం చిన్నారులు తప్పనిసరిగా చదువుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టమని, పిల్లలు విద్యా భవిష్యత్తును పణంగా పెట్టి ఉపాధ్యాయుల సర్వీసును కొనసాగించలేమని కుండబద్దలు కొట్టింది. సో అయితే టెట్ పరీక్షలకు సంబంధించిన అధికారులు త్వరితగతిన నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన సమయం, వనరులు పరిమితంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నందువలన ఈ కాల పరిమితి ఇంకో 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ వరకు పొడిగించింది. సో మొదట 2027 ఆగస్టు 31వ తేదీ నాటికి కాకుండా అర్హత పరీక్షను 2028 ఆగస్టు 31 తేదీ వరకు ఉత్తీర్ణత ఈ లోపల సాధించాలని చెప్పింది. సో ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగింపు ఉండదని ఇన్ సర్వీస్ టీచర్లకు స్పష్టం చేసింది. టెట్ పరీక్షలు ఏడాదిలో కనీసం 2 పర్యాయాలు చేపట్టాలని, అర్హులైన టీచర్లకు అర్హత సాధించేంత అవకాశాలు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు, సంబంధిత యంత్రాంగాలకు ధర్మాసనం ఆదేశించింది. సో అయితే ఈ టెట్ పరీక్ష అనేది ఏ స్టేట్కి ఆ స్టేటు సెపరేట్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏపీ టెట్, ఒడిశాకు వచ్చేటప్పటికి ఓటెట్, తెలంగాణకు వచ్చేటప్పటికి టీజీ టెట్. సో అదేవిధంగా సెంట్రల్ స్కూల్స్ లేదంటే అదర్ నేషనల్ వైడ్ స్కూల్లో టీచర్గా జాబ్ చేయాలంటే, ఆ పోస్టులకి అర్హత సాధించాలంటే సీటెట్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా టీచర్ అవ్వాల్సిన ప్రతి ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత అనేది కంపల్సరీ. సో అయితే చాలామంది టెట్ రాకముందు సర్వీస్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు కూడా టెట్ కంపల్సరీగా పాస్ అవ్వాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఈ సుప్రీంకోర్టు ఈ టెట్ అర్హత కంపల్సరీ చేస్తూ ఈ తేదీని 2028 ఆగస్టు 31 వరకు పెంచింది. సో ఈ తేదీ లోపల ప్రతి ఇన్ సర్వీస్ టీచర్, అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న టీచరు అర్హత సాధించాలని తెలియజేసింది. సో థ్యాంక్ యూ.